హాయ్ గైస్, వెల్కమ్ టు ద శ్రీ లక్ష్మీ బిల్డర్స్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసేసరికి అన్నమయ్య సర్కిల్ దగ్గరలో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇందులో మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి మనకి 800 మీటర్స్ దూరంలో అయితే వస్తుంది మన ప్రాజెక్ట్ వచ్చేసి. అన్నమయ్య సర్కిల్ దగ్గర మనకు నిత్యావసర వస్తువులన్నీ అందుబాటులో అయితే దొరకడం జరుగుతుంది. ఇంకా దగ్గరలో మనకు రైతు బజార్ అనేది 600 మీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుందన్నమాట. ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేది ఇక్కడ మనకు అందుబాటులో అయితే రావడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వచ్చేసేసరికి 800 మీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా మరెన్నో అందుబాటులో అయితే ఉండడం జరిగింది. మెయిన్ ప్రాజెక్ట్స్ అనేది మనము కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా మెయిన్ బస్ స్టాండ్ని చూసుకున్నట్లయితే మనకు 1200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మెయిన్ బస్ స్టాండ్ అనేది రావడం జరుగుతుంది. మనకు దగ్గరలో బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ అందుబాటులో అయితే ఉంటున్నాయన్నమాట. మనకు ఫ్లాట్ వచ్చేసి మనం చూస్తున్నది వచ్చేసి డెమో ఫ్లాట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ కానీ సేల్స్కి అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసేసరికి 2 BHK వచ్చేసి 1250 స్క్వేర్ ఫీట్స్లో వస్తుంది. త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేసి 1550 స్క్వేర్ ఫీట్స్, అదేవిధంగా 1556 స్క్వేర్ ఫీట్స్లో రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్లయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వే అనేది రావడం జరుగుతుందన్నమాట. 2 ఎంట్రన్స్ గేట్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు 2 కమర్షియల్ షాప్స్ కోసం అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మనకు కార్ పార్కింగ్ వచ్చేసి 15 కార్ పార్కింగ్స్ అనేది చాలా స్పేషియస్గా అయితే సరిపోతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఎంట్రీ వచ్చేసేసరికి టోటల్గా మనకు ఈ అపార్ట్మెంట్లో మీరు చూసుకున్నట్లయితే మనకు ఈశాన్యం అనేది వాస్తు ప్రకారంగా ఓపెన్ ప్లాట్ అనేది పెరగడం జరుగుతుంది. సో అవుటర్ ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు టోటల్గా కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకు 15 ఫ్లాట్స్ అనేది వస్తుందన్నమాట. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ వస్తుంది. సో 15 కార్ పార్కింగ్స్ అనేది చాలా మనకు స్పేషియస్గా అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, కార్కి మధ్య స్పేస్ అనేది రావడం జరుగుతుంది. ఏ ఫ్లాట్ వాళ్ళకి ఆ ఫ్లాట్ కార్ పార్కింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కింద అలాట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ అనేది మైనర్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసేసరికి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనమాట. 3rd ఫ్లోర్ నుంచి వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇది వచ్చేసి మనకు త్రిబుల్ బెడ్రూమ్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. వెంకటేశ్వర స్వామి అనేది మన ఫ్లాట్ నుంచి ఎంతో అతి దగ్గరలో అయితే కనిపిస్తూ ఉంటాడనమాట. టోటల్గా మనకు మెయిన్ ఫ్రేమ్ వచ్చేసరికి టీక్ వుడ్లో అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఓపెన్ ఫైర్ ఏరియాలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మనకు పిఓపి వర్క్స్ అయితే చేయించారనమాట. ఇందులో మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అనేది సేల్స్కి అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్లోనే వస్తుందన్నమాట. మనకి ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నీ వచ్చేసి స్క్వేర్ ఫీట్ యొక్క కాస్ట్ వచ్చేసేసరికి 4950 స్క్వేర్ ఫీట్స్ అనేది కోట్ చేయడం జరిగింది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 టైల్స్లో అయితే వస్తుందన్నమాట. హాల్లో మనకు 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయించారు. టీవీ క్యాబినెట్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, ఎంత అట్రాక్టివ్గా అయితే చేయించారన్నమాట. హాల్లో కానీ మనకు పిఓపి వర్క్స్ అనేది చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఇంటీరియర్స్ కాస్ట్ అనేది సపరేట్గా అయితే క్యాలిక్యులేట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. మీకు వితౌట్ ఇంటీరియర్స్ ఫ్లాట్స్ కానీ మనకు ఈ ప్రాజెక్ట్లో అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. మనము నియర్లీ తిరుపతిలో వచ్చేసేసరికి మోర్ దాన్ 15+ ప్రాజెక్ట్స్ అనేది వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 5 ప్రాజెక్ట్స్ అనేది అట్ ప్రజెంట్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. డీసెంట్ సన్మైకా కలర్స్ చూస్ చేయడం వల్ల మంచి అట్రాక్టివ్ లుక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులోనే మనకు రైట్ సైడ్లో మనకు పూజా క్యాబినెట్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. ఇందులో కానీ మన CNC డిజైన్ కటింగ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా పూజా యూనిట్ వచ్చేసేసరికి మనకు టీవీ యూనిట్లో లైట్ ప్రొవిజన్స్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట. సో లోయర్ క్యాబినెట్స్ యొక్క క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది.
సో మనం టీవీ క్యాబినెట్ నుంచి లెఫ్ట్ సైడ్లోకి మనం చూసుకున్నట్లయితే మనం కిచెన్ ఏరియాకి అదేవిధంగా డైనింగ్ ఏరియాకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలో కానీ పిఓపి వర్క్స్ అనేది చేసి ఇచ్చారనమాట. డైనింగ్ నుంచి హాల్ వ్యూ ఏరియా ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు పార్టీషన్ వర్క్ అయితే చేయించారనమాట. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే 2 feet వరకు మనకు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. మనకు చిమ్నీ ప్రయోజనం కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కిచెన్లో కానీ మనకు టోటల్గా క్యాబినెట్స్ అనేది వుడ్లో అయితే మనకు చేయించారనమాట. కలర్ కాంబినేషన్స్ కానీ చాలా డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. సిమెంట్ షెల్ఫ్స్ అనేది ఇన్బిల్ట్లోనే మనము ప్రొవైడ్ చేయిస్తామన్నమాట. గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లోయర్ క్యాబినెట్స్ యొక్క క్వాలిటీ వచ్చేసేసరికి. సో కిచెన్లో నుంచి మనము రైట్ సైడ్లోకి వెళ్ళినట్లయితే యుటిలిటీ ఏరియాకి అయితే వెళ్తామన్నమాట. ప్లంబింగ్ వర్క్స్ అనేది ఫిట్టింగ్స్ చేయిస్తారు ఫ్రెండ్స్. యుటిలిటీ ఏరియా నుంచి వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి ల్యాండ్ మార్కే ఫ్రెండ్స్ అన్నమయ్య సర్కిల్ వచ్చేసేసరికి మీరు చూడొచ్చు ఎంత దగ్గరలో ఉందనేది. అది వచ్చేసి టీటీడీ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా వచ్చేసేసరికి కిచెన్ ఏరియాకి అడ్జసెంట్గా మనం చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఇందులో యూజ్ చేసినటువంటి ఫ్లష్ డోర్ కానీ మంచి క్వాలిటీలో ఉన్నది యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్లోరింగ్ ఇందులో కానీ 2x4 టైల్స్ అయితే యూజ్ చేశారు. పిఓపి యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటీరియర్స్ కానీ ప్రొవైడ్ చేయించారన్నమాట. సో హాల్ నుంచి నేరుగా వెళ్ళినట్లయితే వెస్ట్ సైడ్కి మనకు రైట్ సైడ్లో సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కానీ మనకు వార్డ్రోబ్స్ అనేది ఫిట్టింగ్స్ అనేది చేయించారన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకు ఇక్కడ బీర్వా పాయింట్కి మీరు చూసుకున్నట్లయితే మనకు చాలా ఫ్రంట్కి 1/2 feet వరకు ఫ్రంట్కి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు వార్డ్రోబ్కి బీర్వా పాయింట్కి మీరు చూడొచ్చు ఎంత డిస్టెన్స్ ఉందనేది. సో మీరు ఎక్కడ కానీ వర్క్స్ అనేది తర్వాత చేసుకోకుండా ముందుగానే చేయించడం జరిగిందనమాట. ఇందులో కానీ డ్రెస్సింగ్ యూనిట్ కానీ ప్రొవైడ్ చేయించారు. గ్లాస్ ఫిట్టింగ్స్ ప్రొవైడ్ చేయించి మనకు గ్లాస్ ఫిట్టింగ్స్కి కింద వచ్చేసేసరికి మనకు 2 cabinets అనేది ప్రొవైడ్ చేయించారనమాట. అదేవిధంగా గ్లాస్ ఫిట్టింగ్ కానీ ఓపెన్ చేసినట్లయితే మనం బ్యాక్ సైడ్ అనేది మెటీరియల్స్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి వార్డ్రోబ్స్ వచ్చేసేసరికి టోటల్గా మనకు సిమెంట్ షెల్ఫ్స్ అనేది ఇన్బిల్ట్లోనే మనము ప్రొవైడ్ చేయిస్తామన్నమాట. టోటల్గా ప్రతి ఒక్క ఫ్లాట్స్లో వచ్చేసి మీకు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే హౌస్ అనేది చూపిస్తారనమాట. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. సో సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఆపోజిట్ లేక్ మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వే అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇందులో కానీ వార్డ్రోబ్స్ అయితే చేయించారన్నమాట. పిఓపి వర్క్స్ కానీ జరగడం జరిగింది. మనకు ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో బాల్కనీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కానీ మీరు చూడొచ్చు బీరువా పాయింట్ అనేది మనకు ఫ్రంట్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో కానీ మనకు వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేయించారన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 2 windows అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వార్డ్రోబ్ దగ్గర వచ్చేసి ఒక విండో అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇందులో కానీ మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో విండో కింద కానీ మన క్యాబినెట్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. ఇంకా విండో నుంచి మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే బాల్కనీ ఏరియాకి అయితే వే అనేది రావడం జరుగుతుంది. బాల్కనీ కానీ చాలా పెద్దదిగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బాల్కనీ వ్యూ వచ్చేసేసరికి. సో ఇప్పుడు బాల్కనీ నుంచి మనము బెడ్రూమ్లోకి వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరుగుతుంది. మనకు అటాచ్డ్ వాష్రూమ్లో 7 feet వరకు వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా హౌస్ వచ్చేసేసరికి పైన నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే హౌసెస్ అయితే చూపిస్తారన్నమాట.